ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్రను కన్నులారా చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ రెహానా అందిస్తారు లైవ్ ద్వారా. రెహానా, చాలా ఫ్రెండ్లీ దేవుడు, చాలా ఈజీగా పూజ చేసుకోవచ్చు, డాన్సులు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకుంటూ చేసే పండగ. మొత్తం 9 రోజులు ఏదో ఒక చోట ప్రసాదాలు, వాళ్ళు వీళ్ళు అని కాదు, అక్కడికి వెళ్తే చాలు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. మనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు అవి ఎక్కడ వినాయకుడు ఉంటే అక్కడికి వెళ్ళి తిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రావచ్చు. ఈ 9 days కూడా ఎంత సంబురంగా ఉందో సిటీ. కొంచెం బోసిపోయినట్టుంటది. మళ్ళీ నిమజ్జనాలన్నీ అయిపోయిన తర్వాత చాలా సందడిగా ఉంది సిటీ మొత్తం. ఓన్లీ ఖైరతాబాద్ గణేశుడే కాదు, ప్రతి గల్లీలో 3-4 విగ్రహాలు పెట్టి చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రసాదాలు పెట్టుకోవడం, ఏర్పాట్లు చేయడం, లడ్డు కొనిపెట్టి ఆప్షన్స్, అది కూడా వినాయకుడు లడ్డు దక్కించుకోవడం కూడా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఉండే పండగ కాబట్టి చాలా హ్యాపీ అండ్ ఎంజాయ్ చేసే పండగ. సో అందుకే పెద్దవాళ్ళ కన్నా కూడా దీనిలో యువత, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డాన్స్లు, తీర్మార్ స్టెప్పులతో, పాటలతో, కోలాహలాలతో వినాయక చవితి అంటేనే చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. అందుకే వేళ కొంచెం సాడే, ఇంకా మళ్ళీ గణేశుడు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాడు. అందుకనే ఈ డే ఆయన కోసం స్పెండ్ చేయాలి అని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన్ని సాగరంపడానికి ట్యాంక్ బండ్ వరకు, ఆయన నిమజ్జనం అయ్యే వరకు, వినాయకుడు గంగమ్మ ఒడికి చేరే వరకు కూడా ఎవ్వరు వెళ్ళరు ఇళ్ళకి. రాత్రి వరకు మొత్తం ఇక్కడే ఉండి నిమజ్జనం చూసి వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సందడి కనిపించదు కాబట్టి చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీనెస్ తో ఉన్నారు. ఈ ఇయర్ చాలా బాగున్నాయి ఏర్పాట్లని భక్తులు కూడా మనం చెప్పడం విన్నాం. మొత్తానికి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే అద్భుతంగా జరుగుతోంది. జీ తెలుగు న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు నిమజ్జనానికి సంబంధించి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనమే కాదు, ప్రతి సిటీ వ్యాప్తంగా జరుగుతున్న నిమజ్జనాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్రను కన్నులారా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. గణనాథుడికి అడుగడుగునా హారతులు పడుతున్నారు భక్తులు.
బ్లాక్ ఎక్కడ వాళ్ళకి ధూమ్ దాంతో మా హైదరాబాద్ గణపతి నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు తమ అమ్మఒడిలో వెళ్ళడానికి అండి. 69 అడుగులు కదా ఈసారి, నెక్స్ట్ నుంచి ఇంకా తగ్గించుకుంటూ వెళ్తానా? ప్రస్తుతం అయితే 69 వరకు ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ పెంచాలా తగ్గాలా, పెంచాలంటే నాట్ అబౌవ్ 70, బిలో 70 or 69 లైక్ దట్. ఇప్పుడు ఇంకా ఈ టస్కర్ కూడా విజయవాడ స్పెషల్ గా వచ్చింది కదా, సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వస్తుంటది కదా, ఎట్లా ఉంటది ఈ వెయిట్? మన భగవంతుడు ఇంత భారీ కాయాన్ని ఎత్తాలి అంటే స్పెషల్ వెయిట్ ఉన్న క్రేనే మనకు అవసరం పడుతుంది. కాబట్టి మన వినాయకుడు స్పెషల్ క్రేన్ వస్తుంది. అది ఎంత అంటే లేపిన తర్వాత 60 ఫీట్ల ఎత్తును కూడా తీస్తుంది. ఆ క్రేన్ స్పెషాలిటీ అది. సో మన కోసం, మన హైదరాబాద్ వినాయక్ కోసం ఇంత పెద్ద స్పెషల్ టస్కరు, అంత పెద్ద స్పెషల్ క్రౌడ్, ఇంత పెద్ద మనసున్న డాన్స్ చేసే భక్తులు. అంటే సుమారుగా ఎంత టైం పడుతుంది అక్క నిమజ్జనానికి? 1 to 2 బిట్వీన్, పక్కా 1 to 2 బిట్వీన్. మా మార్నింగ్ 1 hour ఇది కావలేదు, కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత టైం కవర్ చేయడానికి చూస్తున్నాము. ఇఫ్ పాసిబుల్ 1 to 1:30 అనుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అక్క. సో ఎవ్రీ ఇయర్ లాగే విజయ్ చెప్తున్నట్టు ఈసారి కూడా చాలా గ్రాండ్ గా ఖైరతాబాద్ బడా గణేషుని నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయని చెప్తున్నారు. సో చూసాం కదా, ఈసారి 69 అడుగుల విగ్రహం ఉంది. నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ బట్టి విగ్రహం ఎత్తు పెంచాలా తగ్గించాలా అనేది చూస్తాము అని చెప్పారు. అకార్డింగ్లీ అంటే బట్ విగ్రహం ఎత్తు అయితే 70 కన్నా పెంచదు, 70 అడుగుల లోపే ఉంచుతాము. బట్ సిచ్యువేషన్ బట్టి తగ్గించాలా ఏంటా అనేది చూడాలి అని మన విజయ్ వీళ్ళ ఫ్యామిలీని మొత్తం ఖైరతాబాద్ గణేశుడికి ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. సో నిజంగా చాలా చాలా చక్కటి ఏర్పాట్లు, మొత్తం ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, విద్యుత్, అన్ని శాఖలతో, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఇప్పటికే నిన్ననే అన్ని మీటింగ్స్ జరిపి మొత్తం నగర వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా ఉన్న గణేశుడి నిమజ్జనాల కోసం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ప్రధాన చెరువులు, ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం అన్ని చోట్ల కూడా ఎలా చేయాలి అనేది వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. యాజ్ పర్ రూల్స్ ఫాలో అయితే మాత్రం చాలా చక్కగా చేస్తారని చెప్తున్నారు. మాట్లాడతారా? సో కొంతమంది భక్తులు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హాయ్,